టు టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. రెండో విడత పంచాయతీ పోలింగ్ కు సర్వం సిద్ధం. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా బంద్. అంధకారంలో పలు కార్యాలయాలు. పోలింగ్ కేంద్రాల మార్పుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న జమిస్తాపూర్ గ్రామస్తులు. ఉమ్మడి పాలమూరులో రెండో విడత ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. రెండో దశలో మొత్తం 546 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో 113 సర్పంచ్ స్థానాలు, 1380 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా రెండో దశలో 433 గ్రామ పంచాయతీలకు 1335 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 3456 వార్డు స్థానాలకు 8341 మంది బరిలో ఉన్నారు. రెండో దశలోనూ పోటీ తీవ్రంగా ఉందనే చెప్పవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్, బాల్నగర్, మిడ్జిల్, మహబూబ్ నగర్, హన్వాడ మండలాల్లోని పలు గ్రామాలు ఉండగా నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, చారకొండ, తాడూరు, తెలకపల్లి, వనపర్తి జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, మదనాపురం, పెద్దమందడి, వనపర్తి జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, మదనాపురం, పెద్దమందడి, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మల్దకల్, ఐజా, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని గ్రామాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని తరలించగా బూత్లకు తరలి వెళ్లారు సిబ్బంది. నా పేరు మొగలప్ప, ఎంపీడీఓ మహబూబ్నగర్ మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరి గ్రామ పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిలో మరి 22 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తము 208 వార్డ్స్ ఉన్నాయి. దీనికి గాను సర్పంచ్ అభ్యర్థులు 66 మంది ఉన్నారు. అదేవిధంగా 443 మంది వార్డు మెంబర్ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి 13 మరి మేము రూట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 13 రూట్ బస్సులు వచ్చినాయి. జోనల్ ఆఫీసర్స్ 5 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆ గ్రామ పంచాయతీలకు అదేవిధంగా ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం చేశాం కాబట్టి ఆ పోలింగ్ కేంద్రం వైపు వీళ్ళందరూ కూడా సిబ్బంది అంతా కూడా ఆ గ్రామాలకు చేరుకుంటారు. మరి రేపు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మరి పోలింగ్ పూర్తి అయిన వెంటనే 2 గంటల నుండి మరి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. మొదటగా వార్డు మెంబర్ల కౌంటింగ్ చేస్తాం, తర్వాత సర్పంచులది కౌంటింగ్ చేస్తాం. ఈ కౌంటింగ్ సర్పంచ్ వార్డు కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నుండి మరి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేయడం జరుగుతుంది. మొత్తానికి రేపు ఎన్నికల ప్రాసెస్ మొత్తం కూడా పూర్తవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తమ గ్రామంలోని పోలింగ్ బూత్ ను ఊరి చివర దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మహబూబ్ నగర్ మండలం జమిస్తాపూర్ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు అనుకూలంగా ఉన్న చోట కాకుండా వేరే చోట బూత్ ను ఏర్పాటు చేయడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు స్పందించకపోవడంతో తమ గోడును కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు. ఎప్పుడు స్కూల్ కాడ అందరికి అనుకూలంగా ఉన్న ప్లేస్లో వార్డులు పెట్టేది. ఇప్పుడు ఎస్సీ కాలనీకి 3 వార్డులు కంప్లీట్గా ఎక్కడనో వాళ్ళకు అనుకున్నాం లేని స్థలంలో పెట్టినరు. మాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ పోవాలంటే కూడా ఇంకా ముసలోళ్ళు అటువంటి వాళ్ళని తోలుకపోయి ఓటేపియాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఆడ కొన్ని సమస్యలు ఎదురయ్యేది కూడా మాకు భయంతో కూడా ఉంది. అయితే యథావిధిగా గతంలో కూడా జరిగినట్టుగా గతంలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరుగుతుందని మేము అనుకున్నాము. కాకపోతే సపరేట్గా 3 వార్డులను తీసుకెళ్ళి కొంచెం దూరంలో వేసిండ్రు.
గర్భిణీ స్త్రీలు మహిళలు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, వృద్ధులు ఉంటారు. అక్కడ రావడానికి ఒక ఆటో మార్గం లేదు, చిన్న రోడ్డు ఉంటుంది, అట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రాత్రి మేము దగ్గరికి డిపిఓ గారికి కంప్లైంట్ చేసినాము. ప్లస్ కలెక్టర్ గారు బయట ఉంటే ఈరోజు మార్నింగ్ చేద్దామని ప్లానింగ్ చేసుకున్నాము. మొత్తం యువత అంతా ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన నిర్ణయం కాదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. ఖచ్చితంగా కాలనీ దగ్గర ఎస్సీ కాలనీ దగ్గర గవర్నమెంట్ భవనాలు 5 భవనాలు ఉన్నాయి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, వాటర్ ఉంది, కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి. అక్కడ ఉంటేనే మంచిగా జరుగుతుంది, ఎలక్షన్ మంచిగా జరుగుతుందని. దగ్గరలో ఉంటే కొంచెం పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మేము కలెక్టర్ దగ్గర ఉన్నాము. మా గల్లీకి దూరం అయింది అంటేనే మేము వచ్చినాం సార్. మా గల్లీకి దూరం అయింది, మేము అందుబాటులో లేదంటేనే వచ్చినాం. లేకుంటే ఎవరు గెలవకొని సర్పంచ్లే వద్దు సార్ అంటేనని అనుకున్నాం. ఇంత సడన్గా మార్చేటందుకు మొన్న పోయిన నెల మారవచ్చు కదా, ఎమ్మెల్యే ఓట్లకు మారవచ్చు కదా, అటువైన సంవత్సరం మారవచ్చు కదా. ఇంత సడన్గా సెకండ్ లోపల మార్చేటంత అవసరం ఏముండే? మా ఎస్సీలకు వచ్చినందుకే కదా మేము అండగా నిలవడం. ఈసారి మీరే మమ్మల్ని సంతోషంగా గెలిపియాలి అని మేము కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. జడ్చర్ల డిగ్రీ కాలేజ్ క్రీడా ప్రాంగణం మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను మహబూబ్ నగర్ ఆర్డీఓ శ్రీనివాస్ సందర్శించి ఎన్నికలలో పాల్గొనబోయే రిటర్నింగ్ ఆఫీసర్లు పీఓలతో కలిసి ఎన్నికల సామాగ్రి దగ్గరుండి పర్యవేక్షించారు. ఎన్నికల్లో పాల్గొనబోయే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా సిబ్బంది వారికి కేటాయించిన గ్రామ పంచాయతీలు, వార్డులు, ఓటర్ లిస్టులు, అలాగే బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను సరిచూసుకొని తీసుకెళ్లాలని ఆర్డీఓ శ్రీనివాసులు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళా డివిజన్లో మొత్తం 441 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో 21 గ్రామ పంచాయతీలు యునానిమస్ గా డిక్లేర్ అయ్యాయి. అంటే మనకి మిగతా 360 గ్రామ పంచాయతీలకి సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2వ విడత రేపు ఎన్నికలు జరగనున్నాయి. 2వ విడత రేపు జరగవలసిన ఎన్నికల్లో బాలానగర్, ఆజాపూర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, మిర్జిల్, నవాబ్పేట మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మరి ఈ మండలాల్లో అన్నింటిలో కూడా 102 జోనల్ ఆఫీసర్స్ డివిజన్లో వ్యాప్తంగా నియమించడం జరిగింది. దీంట్లో 361 స్టేజ్ 2 ఆఫీసర్స్ నియమించడం జరిగింది. ఇప్పుడు ఈ ఫేజ్ 2లో వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగపూర్ మండలాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన సదస్సు నిర్వహించారు అధికారులు. ఈ సందర్భంగా జిల్లా వ్యయ పరిశీలకులు భీమ్లా నాయక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఖర్చులను ఖచ్చితంగా రికార్డులో నమోదు చేయాలని ఆయన తెలిపారు. ప్రతి సభ్యుడు నామినేషన్ వేసిన తేదీ నుండి పోలింగ్ ముందు రోజు వరకు ఖర్చు చేసే ప్రతి పైసా ఎన్నికల నియమావళిని అనుసరించి బ్యాంకు ఖాతా ద్వారానే ఖర్చు పద్దును చూయించాలి. ప్రతి సభ్యుడు అడిగిన సందేహాలకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారి సుజాత, సహాయ అధికారి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖర్చు పెట్టినట్టుగా చూపించుకోండి. ఎన్నికల ఖర్చుల వివరాలు మీరు ప్రతిరోజు రాయడానికి పుస్తకాలు ఇచ్చేసి 500 రూపాయలు ఖర్చు అయింది. 24 పొద్దున ఊర్లో ప్రచారానికి 5000 రూపాయల లోపు మీరు హ్యాండ్ క్యాష్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ సాధారణ ఎన్నికలు 2019 సంబంధించి థర్డ్ ఫేజ్లో మనం ఎన్నికలు జరగబోతున్న దాదాపు 5 మండలాలు. అందులో భాగంగా పెబ్బేరు అండ్ శ్రీరంగాపురంలో ఈ మండలాల్లో నిలబడిన కాంటెస్టింగ్ పర్సన్స్ అభ్యర్థులకు అవగాహన సదస్సు, వాళ్ళు ఎన్నికల్లో చేసే వ్యయానికి సంబంధించి అవగాహన సదస్సు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు ఎలా నిర్వహించాలి, రికార్డులు మెయింటైన్ ఎలా చేయాలి, ఖర్చు వివరాలు అకౌంట్ టీం కానీ ఏయూకి ఎలా సమర్పించాలి, దాని మీద అవగాహన సదస్సు నిర్వహించినాము. దానికి ఒకటి ఏంటంటే అభ్యర్థులు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఖర్చు వివరాలు ఎలా చూపాలి, ఏ రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించి మన అకౌంట్ టీం ఏ రిజిస్టర్ మెయింటైన్ చేయబడుతుంది, ఇక్కడ వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ ఎంతవరకు ఖర్చు చేయాలి, ఎలా సమర్పించాలి, వాళ్ళ పరిధి ఎంత అనే ఉద్దేశం మీద ఇవాళ అందరికీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం.
నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. తిరిగి వార్తలకు స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూర్లోని SC బాలికల గురుకుల పాఠశాలను మక్తల్ మండల కేంద్రానికి మార్చడాన్ని నిరసిస్తూ మక్తల్ ఎమ్మెల్యే అనుచరులు హంగామా సృష్టించారు. తమ అనుమతి లేకుండా ఉట్కూర్లోని గురుకుల పాఠశాలను మక్తల్కు ఎలా మార్చుతారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉట్కూర్లో సరైన వస్తువులు లేని కారణంగా ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉండడం వల్ల విద్యార్థినులకు ఆరోగ్యపరమైన సమస్యలు, అంటువ్యాధులు ప్రబలుతుండటంతో అధికారికంగా పాఠశాలను అన్ని వస్తువులు ఉన్న మక్తల్ మండల కేంద్రానికి మార్చామని అధికారులు చెబుతున్నారు. కాగా అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అనుచరులు మాత్రం ఎలా మారుస్తారని ఉట్కూర్లోనే ఉండాలని పట్టుబట్టారు. ओ सामने सामने కాబట్టింది ఏమే మీకే అవుతుంది కేసు సామి అక్కడ నుంచి వచ్చిన నాకు ఎంత లాంగ్ అవుతున్నా సరే నా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను వచ్చిన. బట్ అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేవని ఇక్కడ వస్తే ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేతో చాలా మంది పేరెంట్స్ గొడవ పడ్డారు. వాళ్ళ మనుషులు చాలా మంది గన్మెన్స్ అలాంటి వాళ్ళు కొంతమందిని కొట్టారు కూడా. పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. మేము ధర్నా చేస్తే మమ్మల్ని కొట్టిండ్రు, మా పేరెంట్స్ ని కొట్టిండ్రు. సో మాకు ఈ స్కూల్ వద్దు, మేము అక్కడ వద్దు, ఇక్కడ బాగుంది, ఇప్పుడే ఫెసిలిటీస్ ఇక్కడ సరిగ్గా అందుతున్నాయి మాకు, మేము ఇక్కడ ఉంటామని మేము ఇక్కడికి వస్తే మళ్ళీ ఎవరెవరో ఏమేమో చెప్పి మళ్ళీ ఫోన్లు చేసుకుని ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని తిట్టడం, పిల్లల్ని కొట్టడం. వాళ్ళ మనుషులు కొందరు, వాళ్ళ సెక్యూరిటీ కొందరిని కొట్టిండ్రు, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు. అలాగే పేరెంట్స్ కూడా కొట్టిండ్రు. పేరెంట్స్ మేము కలిసి మేము మా కోసం ధర్నా మేము చేసుకుంటుంటే రోడ్డు మీద వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని కొట్టి మొత్తం మమ్మల్ని ధర్నా చేయకుండా, మేము చేసేవి సరిగ్గా చేయకుండా మమ్మల్ని వచ్చి ఆపి వాళ్ళు స్కూల్కి వచ్చి మళ్ళీ స్కూల్లో గొడవ పడ్డారు. సో మాకు ఎడ్యుకేషన్ ఎక్కడ కరెక్ట్ ఉంటే మేము అక్కడ ఉంటాం. మాకు మక్తలని ఉట్కూరని పార్షియాలిటీ ఏం లేదు. ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటే మేము అక్కడ బాగుంటాం, ఎక్కడ ఫెసిలిటీ ఉంటే మేము అక్కడే ఉంటాం.
సో ప్లీజ్ నాకు మంచి స్కూల్ని ఇస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మా పాపను తోలుకొని వచ్చిన ఉదయాన్ని తోలుకొని వస్తే ఇక్కడ హాస్టల్ మారిందని చెప్పి తోలుకొని వస్తే హాస్టల్లో ఇక మేము ఉదయంకి వెళ్ళి లొల్లి నడుస్తున్నాయి. అక్కడికి వెళ్ళి మొత్తం కూడా టీఆర్ఎస్ నాయకులు ఊరికి వెళ్ళి వచ్చి ఎమ్మెల్యే ఇంటికి పోయి ఎమ్మెల్యేకి ఇంటికి వచ్చి తోలుకొచ్చి అందరినీ మేము అట్లా కాదంటే సార్ అంటే మేము మాట్లాడకపోతే మాట్లాడకుండా దుబ్బేసి లోపల మేడంని ఇష్టమైన మాట్లాడి ఎందుకు మేడం తప్పు లేదు, మేము తోలుకొచ్చినాం, మా పిల్లలకు భవిష్యత్తు పిల్లలంతా భవిష్యత్తు బాధ్యతలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము ఇక్కడ వచ్చినాము. మా సంగతి మేము మాట్లాడుతున్నాం అంటే మీరెవరు అని చెప్పి మాట్లాడి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినారు. అప్పటిసి మరిదైనటువంటి అరవింద్ ఇంకా టీఆర్ఎస్ నాయకులు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చిట్టేం రామ్మోహన్ రెడ్డిని కూడా కలిసి అంతా మనకు అక్కడ పోతే మనకు ఇబ్బందులు అవుతాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మేడంను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను లేడీస్ స్టాఫ్ను కూడా దుర్భాషలాడుతూ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ను ప్రతిఘటిస్తే మొత్తం కూడా టీఆర్ఎస్ నాయకులు ఒక గూండాలుగా మారి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల పేరెంట్స్ను కూడా విపరీతంగా కొట్టడం జరిగింది. మహిళలను చూడకుండా తోపులాట చేశారు. ఇక్కడ ఉంటే వికలాంగులను కూడా చాలా దారుణంగా కుట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా విద్యార్థి సంఘాలుగా మేము వచ్చి ఖండించి విద్యార్థుల పోరాటానికి తల్లిదండ్రుల పోరాటానికి రాస్తోరాగా చేస్తుంటే మేము కూడా మద్దతు తెలిపితే వాళ్ళు మా అక్కడ ఎమ్మెల్యే చిట్టేం రామ్మోహన్ అక్కడ కూడా వచ్చి అక్కడ కూడా టీఆర్ఎస్ గూండాలతోన ఒక విపరీతమైన దాడిని అనేది విద్యార్థి సంఘాల పైన తల్లిదండ్రుల పైన పిల్లల పైన కూడా తోసుకుంటూ రోడ్ల మీద. వనపర్తి జిల్లా ఆత్మకూరులో రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. రెండో విడత పోలింగ్ లో భాగంగా ఆత్మకూర్ అమరచింత మండలాల్లోని 20 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 184 పోలింగ్ కేంద్రాల్లో 566 మంది పీఓ ఏపీఓలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్లు ఎన్నికల సామాగ్రితో తరలి వెళ్లారు సిబ్బంది. ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐడి కార్డు తీసుకోకపోతే సంబంధిత కౌంటర్ లో సంప్రదించండి. దయచేసి స్టేజ్ 2 అందరూ స్టేజ్ 2 ఆఫీసర్స్ అందరూ దయచేసి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిపోయిన విద్యుత్, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఏరియా ఆసుపత్రి, వసతి గృహాలకు సంబంధించి 5,50,000 రూపాయల బకాయిలు, విద్యుత్ బిల్లులు చెల్లించే వరకు కరెంట్ నిలిపివేసిన అధికారులు. మండల తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ను నిలిపివేశారు. తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి 1,750,000 రూపాయల బకాయిలు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి 2,57,000 రూపాయలు, ఆర్ఎన్బి కార్యాలయానికి సంబంధించి 49,300 రూపాయలు ఉండగా, ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి 24,000 రూపాయలు ఉన్నట్లు విద్యుత్ అధికారులు నోటీసులు పంపిణీ చేశారు. ఇక అదే విధంగా వసతి గృహాలు, అగ్నిమాపక కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు ఇలా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ బకాయి బిల్లులు పెండింగ్ లో ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిపివేశామని, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చామని విద్యుత్ అధికారులు తెలిపారు. నిన్న కరెంట్ కట్ చేసిరంట. వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగపూర్ మండలాల్లో పంచాయతీ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఉమ్మడి మండలంలో 28 గ్రామ పంచాయతీలకు గాను 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 23 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పాతపల్లి గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కుట్టం రాజవర్ధన్ అనే నేను నిలబడుతున్నా. నిరంజన్ రెడ్డి సార్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నా. ఇక్కడ ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను నిలబడ్డా కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి పథకాలన్నీ తీసుకొని ఊరిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో డీఈఓ ఆదేశానుసారం ఫెస్ట్ 2019 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి డ్రామా, నాటికలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థినిలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వారి ప్రతిభతో తయారు చేసిన కుట్లు, అల్లికలు,
అలంకరణ వస్తువులు, పెయింటింగ్స్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, డిఈఓ సుశీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు అధికారులు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా నోడల్ అధికారి ఎంఈఓ జయరాములు మరియు సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ బాలిక దినోత్సవ వారోత్సవాలను జరపాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగానే 7 రోజుల వారోత్సవాల్లో భాగంగా పిల్లల్లో ఉండేటటువంటి కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్కి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయాలి అనేటటువంటి ఉద్దేశము, మరియు వాళ్ళలో బాలికల్లో సాధికారతను సాధించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ జాతీయ బాలికా దినోత్సవ వారోత్సవాలను జరుపుతూ వచ్చాం నిన్నటి వరకు. ఈరోజు జాతీయ బాలికా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి పిల్లలు వారోత్సవాల్లో భాగంగా 7 రోజులు నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాలను ఈరోజు ప్రదర్శించడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా ఇక్కడ కేజీబీవి పెబ్బేరు పాఠశాలకు గౌరవ ఎంఈఓ గారు మరియు నోడల్ అధికారి గారు ఇక్కడికి అతిథులుగా విచ్చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో విడత పంచాయతీ పోలింగ్ కు సర్వం సిద్ధం, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా బంద్, అంధకారంలో పలు కార్యాలయాలు. పోలింగ్ కేంద్రాల మార్పుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న జమిస్తాపూర్ గ్రామస్తులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.